రాష్ట్ర ప్రభుత్వంపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శలు చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం వైఎస్ రాజశేఖర రెడ్డి, జగన్మోహన్ రెడ్డిల ఆలోచన ఫలితమేనని ఆయన అన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వ్యక్తిగా ఈ విషయం తనకు బాగా తెలుసునని ఆయన పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు ఆలోచన చంద్రబాబుదని ఎవరు చెప్పారని ఆయన ప్రశ్నించారు. విశాఖ ఎయిర్పోర్టు విస్తరణ ప్రతిపాదన వచ్చినప్పుడు భోగాపురం ఎలమంచిలి వద్ద స్థలాలను చూసినట్లు గుర్తు చేశారు. ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్తున్న బాగా నేపథ్యంలో 15,000 ఎకరాలు కావాలని చెప్పని మరి ప్రపోజ్ చేసిన వాస్తవం కాదా? 15,000 ఎకరాల్లో 1 ఎకరానే సేకరించగలిచారా? లే. అప్పుడు పెద్ద ఎత్తున యాజిటేషన్ వస్తే అప్పుడు దాన్ని వచ్చి 5,000 ఎకరాల కింద మళ్ళీ తగ్గించి 5,000 ఎకరాల్లోనూ 2,200 ఎకరాలని మీరు సేకరించిన నేపథ్యంలో మీ ప్రభుత్వం పోయింది. వాస్తవం కాదు చెప్పండి. తీయండి, లెక్కలు తీయండి, కాగితాలు తీయండి. లేదు మీరు డబ్బులు ఎంత రిలీజ్ చేశారో, డబ్బులు ఎవరు ఎంత ఇచ్చారో డేట్లు చెప్పండి. మీరే కదా ఉంది. నేను అధికారం లేను కదా ఇవాళ. లేకపోతే నేను లెక్కలతో సహా మీకు చెప్తాను. 60% భూశాఖ ఏంటి ఇంక పోతే రెండో దాన్ని రాస్తారు. తర్వాత మిగతావన్నీ ఇంకో సమాధానం చెప్తాను.